ఎస్టీఆర్ న్యూస్ వార్తలు చదువుతుంది మీ మాధురి. ఎమ్మెల్యే జీఎంఆర్కి ఘన స్వాగతం పలికిన పొల్కంపల్లి గ్రామస్తులు, నాయకులు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలం NH44 నుండి పోల్కంపల్లి గ్రామం వరకు ఇటీవల నూతనంగా వేసిన బీటీ రోడ్డును అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి జీఎంఆర్ మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే మా లక్ష్యం. గత ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలుగా చేయని పనులను మా ప్రభుత్వంలో నెరవేర్చమని వారు తెలిపారు. అదేవిధంగా నేషనల్ హైవేకి ఉన్న ఇరువైపులా తాటికొండ రోడ్డు మరియు పోల్కంపల్లి రోడ్డును అధికారులతో మాట్లాడి తక్షణమే ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమస్యను తీర్చడమే మా లక్ష్యమని వారు తెలిపారు. పోల్కంపల్లి మాజీ సర్పంచ్ రేఖా యాదయ్య మాట్లాడుతూ నేషనల్ హైవే నుండి పోల్కంపల్లి వరకు బీటీ రోడ్డును ప్రారంభించడానికి విచ్చేసిన మా ఎమ్మెల్యే జీఎంఆర్కి రుణపడి ఉంటానని వారు తెలిపారు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా తీరని మా ఊరు సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 17 నెలల్లో మా గ్రామానికి బీటీ రోడ్డును వేయించి మా కళ నెరవేర్చినందుకు వారికి మా గ్రామం తరపున, నా తరపున వారికి రుణపడి ఉంటానని తెలిపారు. మా గ్రామం నుండి చదువుకునే విద్యార్థులు కాలినడకన నడుచుకుంటూ వెళ్తూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి మా ఊరు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి మా ఊరు పెద్ద సమస్యను ఏ సమస్య ఉన్నా మీకు నేనున్నాను అని హామీ ఇచ్చి మా కోరిక నెరవేర్చినందుకు వారికి ధన్యవాదాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శెట్టి శేఖర్, బగ్గి కృష్ణయ్య, జగ్గన్న, పల్లి రాములు యాదవ్, శ్రీనివాసులు, విలేజ్ ప్రెసిడెంట్ మహేష్, నరసింహులు, పల్లి ఎరుకల, సూరి, శ్రీకాంత్, సాయిలు, మాల నాగయ్య, మాల రవి, ఆయా శాఖల అధికారులు, ముసపెట్ల మండల నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మీ ఎస్టీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ముఖ్యంగా మన ప్రజాప్రభుత్వంలో ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు పోతా ఉన్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన విషయాలను కూడా ఈరోజు పరిష్కారం చేస్తూ ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, పక్కన తాటికొండ రోడ్డు, అదేవిధంగా ఇక్కడ పోల్కంపల్లి రోడ్డు, ఈ 2 రోడ్లు కూడా నేషనల్ హైవేకు ఆనుకొని ఉన్న గ్రామాలు. అంటే నేషనల్ హైవేకు కూతవేడు దూరంలో ఉన్న ఈ 2 రోడ్లు కూడా ఈ 2 గ్రామాలకు సంబంధించి రోడ్లు ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా ఆ రోడ్లు గుంతలు పడి మరీ ఘోరంగా ఏంటంటే ఉన్న ఊరు డిస్టెన్స్ చూస్తే తాటికొండ నాకు తెలిసి ఒక 2 కిలోమీటర్స్, ఇక్కడ పోల్కంపల్లి 1 కిలోమీటర్ ఉంటే ఆ ఊర్లలోకి రీచ్ కావడానికి మినిమం హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ పడతా ఉండే. సో గత పాలకు పూర్తిగా నిర్లక్ష్యం చేసిన విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. నేను అధికారంలో అంటే మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అవతల తాటికొండ రోడ్డు అధికారులను దగ్గరుండి అధికారులు ఎంబడబడి అదేవిధంగా కాంట్రాక్టర్ను మెప్పించి మీ బిల్లుల విషయంలో మేము గ్యారంటీ ఇస్తామని చెప్పేసి వాళ్ళని ఒప్పించి ఈరోజు తాటికొండకు రోడ్ వేసి తాటికొండను ఆల్రెడీ ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు పోల్కంపల్లి, ఇప్పుడే గ్రామస్తులు కూడా మాట్లాడిన విషయం మీకు తెలుసు. సో ఈ పోల్కంపల్లి రోడ్డు కూడా ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా పరిష్కారం కాకుండా ఈ రోడ్డు వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డారు గ్రామస్తులు, అయినా కూడా ఈ రోడ్డు వేయలేదు. సో ఈరోజు మనం ప్రజాప్రభుత్వంలో అధికారులను ఒప్పించి అదేవిధంగా కాంట్రాక్టర్ను కూడా రిక్వెస్ట్ చేసుకొని ఆ బిల్స్కు మేము గ్యారంటీ ఉంటాం, బిల్స్ ఇప్పిస్తామని చెప్పేసి రోడ్ వేయడం జరిగింది. ఇప్పుడే ఆ రోడ్డును కూడా ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవే కాకుండా చాలా సమస్యలు మీకు తెలుసు. ఇందిరమ్మ ఇండ్ల విషయానికి వస్తే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా తొందరలోనే ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న గ్రామాలలో ఆల్రెడీ బేస్మెంట్స్ అయిపోయినాయి, కొన్ని గోడలు కూడా వేసినాయి. సో ఈ వారం రోజులలోనే ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇండ్లకు కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. ప్రతి గ్రామంలో కూడా ఇల్లు లేని నిరుపేద వాళ్ళకి అందరికీ కూడా ఆ రోజు మాట ఇచ్చిన విధంగా ఈరోజు ఇండ్లు కట్టియబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు వడ్ల విషయానికి వస్తే ప్రభుత్వం ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వడ్లు పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొన్నది. ఈరోజు వడ్లు వాళ్ళకు కొన్న వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళకు ఏదైతే మద్దతు ధర రావాల్సిందో మద్దతు ధర అకౌంట్లలో వేస్తూ ఉన్నాం. బోనస్ కూడా తప్పకుండా అందరి అకౌంట్లలో కూడా తొందరలోనే బోనస్ కూడా జమ చేయబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. థ్యాంక్ యూ. ఈరోజు బీటీ రోడ్డు ప్రారంభోత్సవానికి వచ్చిన మన దేవరకద్ర శాసనసభ్యులు అన్న జీఎంఆర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎన్నో రోజుల మా కళ ఈరోజు అన్నగారు వచ్చిన 17 నెలల్లో
మా కళ నెరవేర్చినందుకు అన్నకు మా గ్రామం తరపుకెళ్ళి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఏ కార్యక్రమం చేసినా ఇప్పటి వరకు మీకు ఊర్లోకి రోడ్ అయినాక నేను ఆ రోజు ఎలక్షన్లో మాట ఇచ్చిన కాబట్టి ఆ రోజు ఈ రోడ్ అయిన వరకు నేను మీ ఊర్లోకి రానంటని చెప్పి పట్టుబట్టి మరి మా కార్యకర్తల కంటే అన్న పెద్ద ఎత్తున పట్టుబట్టి ఈరోజు రోడ్డు వేయించినందుకు అన్నకు పాదాభివందనం కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మేము ఎంతో ప్రాబ్లంలో చదువుకునే పిల్లలు కానీ విద్యార్థులు కానీ ముసలి వాళ్ళు కానీ హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా అనారోగ్యాల ప్రాబ్లం ఉన్న వాళ్ళు వెళ్ళాలంటే కూడా చాలా ప్రాబ్లం ఉండే ఈరోజు అన్నగారు శ్రద్ధ తీసుకొని చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. ఇదే కాకుండా మాకు వచ్చిన సబ్స్టేషన్ కానీ ఈరోజు బీటీ రోడ్లు కానీ ఎస్సీ కమిటీలు కానీ వచ్చిన ఒడ్ల బోనస్ కానీ ఇంద్రమ్మ ఇండ్లు కానీ ప్రతి ఒక్కటి మేము అడగందాడే మాకు వెంటనే అన్నగారు శాంక్షన్ చేసినందుకు అన్నకు మనస్ఫూర్తిగా మా గ్రామం తరపుకెళ్ళి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.